అగ్ని పరీక్షలో దూకి దూకి అలసిపోయారా? అట్లానే ఏం లేదు కానీ కొంచెం ఉండే అంటే ముందుకు వెళ్తానని అంటే వెళ్ళలేదు, అక్కడే స్టక్ అయిపోయేసరికి కొంచెం బాధ అనిపించింది ఫస్ట్ నాకు. అవును, అంటే చాలా మంది మిమ్మల్ని రివ్యూస్ త్రూ అలా అనుకుంటూ ఉంటారు. అవును. బట్ మీరు సినిమాలు కూడా చేశారు కాబట్టి అది కామన్ పీపుల్ కిందకి రాదేమో కదా. అంటే బేసిక్గా నేను 7కి ట్రై చేసా ఫస్ట్, ఇంటర్వ్యూకి కాల్ వచ్చింది. దాని తర్వాత పిలిచారు, ఇంటర్వ్యూ చేశారు, వెయిట్ చేశాను ఒక 1 month, వర్కౌట్ కాలేదు. సరే 8కి ట్రై చేశాను, వర్కౌట్ కాలేదు. సరే ఒకసారి నార్మల్గా అప్లై చేద్దామని అప్లై చేశా. నేను అన్ఎక్స్పెక్టెడ్, అసలుకి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను అప్లై చేసేటప్పుడు. సరే చేశాను, ఒక 14,000 మంది అప్లై చేశారు. 14,000 మంది 18 అంట లాస్ట్ వీడియోస్ వచ్చింది. అవునా? 18,000 మంది వీడియోస్ వచ్చాయన్నారు. దాంట్లోకి వెళ్ళి ఒక 200 నెంబర్స్కి కాల్ వచ్చింది. ఓకే. అందులోకి వెళ్ళి ఒక 500 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, 500K ఉన్న వాళ్ళు, 300, 200 అంటే కొంచెం మంచి ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంతమంది రిజెక్ట్ చేశారు చాలా మంది. ఓకే. అంటే సరే మనకు వస్తుందో రాదు, సరే చూద్దాం నేను రాయేస్తే ఫస్ట్ కాల్ వచ్చింది. సరే అని చెప్పి వెయిట్ చేసిన తర్వాత ఒక జూమ్ కాల్ కూడా సెకండ్ కాల్ ఉంటుంది, అది అనేసరికి అది కూడా అటెంప్ట్ చేశా. ఏముంది అందులో, ఏంటి ప్రాసెస్, ఏం జరిగింది అసలు? నార్మల్గా వాళ్ళు అంటే ఫస్ట్ చెప్పిందంటే దీంట్లో ఓకే ఇతను పిక్ చేయొచ్చు అని చెప్పి చూసిన తర్వాత నెక్స్ట్ జూమ్ కాల్ ఒకటి ఉంటుంది. దాంట్లో క్వశ్చన్స్ అడుగుతారు. సో నువ్వు ఎలా ఏంటి, ఎందుకు రావాలనుకుంటున్నా, దేనికోసము, నువ్వే వస్తే దేనికి, ఎట్లా ఉంటావు, నువ్వు ఉండగలుగుతావా అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దానికి కరెక్ట్గా మనము జెన్యున్గా మనము అంటే స్ట్రాంగ్గా చెప్పాలి. చెప్తే వాళ్ళు ఓకే నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి చెప్పేస్తారు. దాని తర్వాత మనం నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేయాలి. అది ఒకవేళ మెయిల్ వచ్చింది అనుకో ఓకే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళినట్టు, లేదు అంటే ఇక్కడే స్టాప్ అయిపోయినట్టు. కొంతమందికి రిజెక్టెడ్ అని వచ్చేసింది, మనకు కూడా అట్లనే రిజెక్టెడ్ వస్తుందేమో అని అనుకున్నా. లేదు నెక్స్ట్ రౌండ్ ఉంది మీకు, సో డేట్ ఉంటుంది, అన్నపూర్ణలో రావాలి అని అంటే అప్పుడు వెళ్ళా.